మొలకెత్తిన గింజలు అవే స్ప్రౌట్స్ చాలా మంచి ఆహారం. అవి చాలా హెల్తీ కూడా. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పచ్చిగా తింటే ఏంటి, ఉడికించుకోనో దోరగా వేయించుకొని తింటేనో మంచిదా అనే డౌట్స్ ఉన్నాయి. మరి దీనిపై డైటీషియన్లు ఏం చెప్తున్నారంటే, వివిధ రకాల పప్పు ధాన్యాలు గ్రెయిన్స్ ను శుభ్రం చేసి నీటిలో నానబెట్టి ఆ నీటిని వాడ్చేసి ఏదైనా క్లాత్ తో లేదా ప్రత్యేక కంటైనర్లలో 1-2 రోజులు పెడితే స్ప్రౌట్స్ తయారవుతాయి. ఇక్కడి దాకా ఓకే. కానీ గింజలు మొలకెత్తేలా చేసే ప్రక్రియలో వాటిలో సాల్మోనెలా, ఈకోలి వంటి బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మ జీవుల పెరిగే అవకాశాలు చాలా ఎక్కువట. వాటిని అలాగే పచ్చిగా తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందట. అలాగే జీర్ణ సమస్యలు రావచ్చట. మరెలా ఉడికించుకొని తింటే పోషకాలు పోవా అనే డౌట్స్ రావచ్చు. స్ప్రౌట్స్ ను మంచి నీటితో 2-3 సార్లు కడిగితే కొంతమేర సూక్ష్మ జీవులు వెళ్ళిపోతాయట. తర్వాత సన్నని మంటపై ఉడికించుకొని తింటే మంచిదట. పోషకాలన్నీ శరీరానికి అందుతాయట. ఇంకా చెప్పాలంటే ఆవిరిపై ఉడికిస్తేనే మరింత మంచిదట. అదే త్వరగా వేయించుకొని తింటే మాత్రం కొన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు పొందుతాయట. ఉడికించడం, దోరగా వేయించడం వల్ల ఇంకో లాభాలు కూడా ఉంది. పచ్చి స్ప్రౌట్స్ చాలా మందికి పూర్తిగా అరగవట. ఉడికించడం, కాస్త వేయించడం వల్ల ఈజీగా అరిగిపోయి పోషకాలను శరీరం బాగా తీసుకుంటుందట. ఇక మొత్తంగా స్ప్రౌట్స్ ను కాస్త ఉడికించడం లేదా దోరగా వేయించడం మంచిదని డైటీషియన్లు చెప్తున్నారు.